శ్రీమాత్రే నమః. రేపు మంగళవారం నాడు కృష్ణ అంగారక చతుర్థి. మంగళవారం నాడు ఈ చతుర్థి కూడా కలిసి వచ్చిందనమాట. విశేషమైన రోజు. సూర్యగ్రహణం రోజున ఏవైతే దానాలు ధర్మాలు తర్పణాలు చేయమంటారో చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితమే ఈ కృష్ణ అంగారక చతుర్థి రోజు కూడా చేస్తే వస్తుందన్నమాట. అలభ్య యోగం అంటారు. మీరు ఏ దానం చేసినా ధర్మం చేసినా ఏది చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నాము అని బాధపడేవాళ్ళు, అప్పుల బాధతో విసిగిపోతున్నాము అని అనుకునేవాళ్ళు ఈ కృష్ణ అంగారక చతుర్థి రోజున విధి విధానాలతో పూజ చేస్తారు. పూజ చేస్తే ఏ కష్టమైనా సరే తొలగిపోతుంది అంటారు. శత్రువుల బాధ, బాబోయ్ మేము భరించలేకపోతున్నాము అని అనుకోండి, మేము భరించలేకపోతున్నాము అని అనుకుంటున్నారు అని అనుకోండి, నరసింహస్వామి వారికి అర్చన చేయండి. కుజదోషము, సంతానం లేదు అని అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్యుడికి పూజ చేయండి ఆ రోజున. సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, అలాగే అప్పుల బాధలు, ఎంత సంపాదించినా సరే ఖర్చు అయిపోతుంది, అసలు అప్పులు తీర్చలేకపోతున్నాం, మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం చేయండి. విధి విధానాలతో మాకు రాదండి, మేము చెయ్యలేము అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రము, అలాగే నరసింహస్వామి వారి స్తోత్రము, రుణ విమోచన అంగారక స్తోత్రము, ఈ మూడు కూడా రోజుకో శ్లోకం ఛానల్లో ఉన్నాయి, మీకు ఒకసారి చూస్తే కనిపిస్తాయి. చక్కగా పొద్దున్నే చేసుకోండి. చేసేసుకుని ఆ రోజు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి, లేదు అంటే సాయంత్రం మళ్ళీ ఈ మూడు స్తోత్రాలు చదివి నమస్కారం పెట్టుకోండి. ఆ రోజు మీరు ఏ దానం చేసినా ఏ ధర్మం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. సూర్యగ్రహణం రోజు ఎలాగైతే తర్పణాలు వదులుతారో ఈ కృష్ణ అంగారక చతుర్థి రోజు కూడా తర్పణాలు వదులుతారు. ఆ రోజు యమదీపం కూడా వెలిగిస్తారు ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు. అయితే రేపు మొదలుపెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రము, నరసింహస్వామి వారి స్తోత్రము, రుణ విమోచన అంగారక స్తోత్రము, ఈ మూడు కూడా రేపటి నుంచి అలా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మనకి ఏవైతే బాధలు ఉన్నాయో, మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో దాని నుంచి మనం బయటపడే మార్గాన్ని మనకి ఆ భగవంతుడే చూపిస్తాడు. అలాగే రేపు కందుల దానం ఇవ్వమంటారు. కందులు 1.25 కేజీ ఇమ్మంటారు. మీరు 1.25 కేజీ మీరు దానం ఇస్తూ దాంతో పాటు దక్షిణను సమర్పణ చేయాలి. దక్షిణ ఎంత ఇవ్వాలండి అంటారు. మీ స్తోమత, మీ స్థితి. మీరు 100 రూపాయలు ఇవ్వాలనుకున్నారనుకోండి 100 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలే మా స్తోమత మా స్థితి అనుకున్నారనుకోండి 10 రూపాయలే ఇవ్వండి. మీ స్థితి మీ స్తోమత అన్నమాట. మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు దక్షిణ ఇవ్వండి. ఒక దానం మాత్రమే కాదు, దాంతో పాటు దక్షిణను కూడా సమర్పణ చేయాలి. కాకపోతే మర్చిపోకుండా మంగళవారం నాడు కాస్త బద్దకించకుండా ప్రయత్నపూర్వకంగా ఈ 3 స్తోత్రాలు చేయండి. చేయటానికి ప్రయత్నించండి. జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు వస్తూ ఉంటాయి. వాటి ఎలా పోతాయా అని చెప్పి తల బద్దలైపోతూ ఆలోచించుకుంటూ ఉంటాం. మనం చేసే పూజ గాని మనం పెట్టే దీపం గాని మన కర్మని కరిగించడానికి ఒక మార్గంలా కనిపిస్తూ ఉంటాయి. భగవన్ నామస్మరణ చేసుకుంటున్నాం అంతే కదా, ఇంకా అంతకుమించి మనమేమో ఎవరినో కొట్టమని కానీ ఎవరినో తిట్టమని కానీ అంటలేదు కదా. ఎంతో సమయాన్ని, ఎంతో విలువైన సమయాన్ని అనవసరంగా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా మనం వృధాగా మనం ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకునే బదులు ఈ స్తోత్రాలు శ్లోకాలు చదువుకున్నాము అని అనుకోండి, భగవత్ అనుగ్రహం ఉంటుంది కదా. అయితే మరి నియమాలు పాటించాలా అంటారు. ఏదైనా వ్రతం రోజు కానీ ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కానీ నియమాలు పాటించాలి అంటారు. కానీ మనం ప్రతిరోజు ఏదో ఒక పండగ పూజ ఉంటూనే ఉంటుంది కాబట్టి నియమం ఒక్కటే, అదేంటంటే ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని అనుసరిస్తూ ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, మేము ఎన్ని పూజలు చేసాము ఎన్ని చేసినా సరే ఏది ఫలితాన్ని ఇవ్వటం లేదు అంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన అశ్రద్ధ, మనకి నమ్మకం లేకపోవటం, మనం పూర్తి శరణాగతి అక్కడ చేయటం లేదు అంతే. అంతకు మించి వేరే కారణం ఏం ఉండదు. మనం చక్కగా సత్ప్రవర్తనతో ఉండి భగవంతుడి పాదాలు పట్టుకుని, తల్లి నువ్వు నన్ను రక్షిస్తావు నాకు తెలుసు, నీ బిడ్డను కదా, నన్ను బయటపడే తల్లి అని ఆర్తితో నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు ఖచ్చితంగా మన బాధ నుంచి అమ్మవారు బయటపడేస్తారు. అదే నమ్మకంతో చెయ్యండి. అయ్యో మా దగ్గర పువ్వులు లేవే, మా దగ్గర అది లేదే, మా దగ్గర ఇది లేదే అని చెప్పి ఆలోచించొద్దు. నీకు స్థితి ఉంటే అక్కడ మీకు స్థితి ఉన్నట్లుగా పూజ చేయకపోవటం తప్పు. మీకు స్థితి లేదనుకోండి అప్పు తెచ్చి చేయటం తప్పు. పూజ ఎప్పుడు అప్పు చేయమని గాని అలా చెప్పదు.
నీకెంత స్థితి, నీకెంత స్తోమత ఉందో దాన్ని బట్టే చేయమంటుంది. ఏదీ లేదు, పువ్వు కూడా లేదు నా దగ్గర, దీపం కూడా నేను వెలిగించలేను అనుకున్నారు అనుకోండి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, నరసింహస్వామి వారిని ఓసారి ఆ రుణ విమోచన అంగారక స్తోత్రం మనసులో చదువుకున్నాము అని అనుకోండి, అప్పుడు మన మనస్సు వాళ్ళ మీద లగ్నం చేసి నా వల్ల కావటం లేదు, ఇంతకు మించి నన్ను ఏం చేయమంటావు అని వాళ్ళని నిలదీసి అడిగారు అని అనుకోండి. నిలదీసి అడగాలి అంటే వాళ్ళతో మనకి ఎంత అనుబంధం ఉండాలి. ఆ అనుబంధాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం రోజు భగవంతుడితో మాట్లాడాలన్నమాట. భగవంతుడితో మాట్లాడడమే పూజ అంటే. మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటే అంత తొందరగా మన కష్టాల నుంచి బయటపడిపోతాం. అలానే రేపు మాస శివరాత్రి కదా, చాలా మంది అడుగుతున్నారు, మేమేమో పంపించాలని అనుకున్నాం కానీ లిమిట్ రీచ్ అయిపోయిందని చెప్పింది, అందుకే మేము పంపించలేకపోయాము అని చెప్పన్నారు. లిమిట్ రీచ్ అయిపోయినా నేను QR కోడ్ పెడుతున్నాను, ఇక వచ్చే నెల నుంచి QR కోడ్ పెడతాను, ఫోన్ నెంబరు పెడతాను, కాబట్టి మీ సౌలభ్యం ప్రకారం చేసుకోండి. అలానే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే రిషీట్ రాలేదని కొంతమంది అంటున్నారు, కానీ చాలా మంది ఏమో రిషీట్ వచ్చిందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రిషీట్ రాకపోయినా సరే మీ పేరున అభిషేకం జరగదేమో అని భయం అక్కర్లా. వన్స్ మీ పేర్లు ఆ వాట్సాప్ నెంబర్లో నమోదు చేస్తే, మీరు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా మీ పేరున అభిషేకం జరిగిపోతుంది. మీకు రసీదు వచ్చినా రాకపోయినా అయినా సరే తొందరలో అవన్నీ ఆ పనులు పూర్తి చేసుకుంటున్నారు వాళ్ళు కూడాను, ఇవన్నీ కంప్యూటర్కి ఎక్కిస్తున్నారు కాబట్టి తర్వాత నుంచి మీకు చాలా తొందరగానే రసీదులు వచ్చేస్తాయి. రసీదు రానంత మాత్రాన అక్కడ అభిషేకం జరగదేమో అని చెప్పి భయపడక్కర్లేదు. అలానే మీ ఊళ్ళో శివాలయం ఉంటే మీ ఊళ్ళో శివాలయంలో మీరు అభిషేకం చేసుకోవచ్చు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. మీ ఊళ్ళో కుదరకపోతే అప్పుడు శంకర మఠానికి పంపించండి, ఎందుకంటే పైన రుద్రయంత్రము కింద స్ఫటికలింగం ఉంది, అక్కడ ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితము. అలాగే మీరు పంపించిన ద్రవ్యం ఒక అభిషేకానికి మాత్రమే కాదు, అక్కడ ముముక్షు భవనం నిర్మాణం జరుగుతుంది గోసేవకి. అలాగే వేద విద్యార్థులు వేదం నేర్చుకోవటం కోసము, వేద పండితుల సంరక్షణ కోసము, ఇలా లోక కళ్యాణార్థం జరిగే పనులన్నింటిలోనూ మీరు ఇచ్చే ద్రవ్యం అందులో ఉపయోగిస్తారు. కిందటిసారి కూడా చూడండి ఎంతమంది వేద విద్యార్థులు వచ్చారు, దాదాపుగా 500 మంది వచ్చారు. ఆ 500 మందికి ఏవైతే వాళ్ళు కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల్లో మీరు అభిషేకానికి ఇచ్చిన సొమ్మును వాడారు, ఎందుకంటే మీకు పుణ్యం రావాలని. మీరు పంపించిన ఒక్క పైసా అయినా సరే అక్కడ సద్వినియోగం అవుతుందన్నమాట. కాబట్టి ఎటువంటి అనుమానం పెట్టుకోకర్లేదు, అయ్యో మేము పంపించాము రసీదు మాకు పంపించలేదు అని అనుమానం పెట్టుకోకర్లేదు. అలానే 21వ తారీఖు తోటే ఎందుకు ఆపేశాము అంటే అభిషేకం చేయించుకునే వాళ్ళు చాలా మంది పంపించారు కదా, వాళ్ళందరి పేర్లు రాసుకొని ఒక చోట పెట్టుకోవాలి, అలాగే ద్రవ్యాలు కొని తెచ్చుకోవాలి, రసీదులు పంపించుకోవాలి కదా, దానికోసం ఆలస్యం అయిపోతుందని చెప్పి 21వ తారీఖు రాత్రితోటే ఈ అభిషేకాలకు సంబంధించి ఆపేశాను. మళ్ళీ వచ్చే నెల మాస శివరాత్రికి నేను వివరాలన్నీ పెడతా, 10 రోజుల ముందే పెడతాను, ఒకసారి మీరు చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీకు మీ ఊళ్ళో ఉంటే శివాలయంలో మీరు చేయించుకోవచ్చు. నేను ప్రతి వీడియోలోనూ అదే చెప్తా. మీకు వీలు కాని పక్షంలో ఈ శంకర మఠానికి పంపిస్తే శంకర మఠంలో అభిషేకంతో పాటుగా వేద విద్యార్థులకి కూడా మీరు ఇచ్చే ద్రవ్యం ఉపయోగపడుతుందన్నమాట. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.